నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు గరికపాటి గారు పిల్లలు తినే తిండి మీద కూడా జోక్స్ వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ప్రవచనాల్లో ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది వేరు, కానీ ఈయన చెప్పిన అంశం వేరు. సో ఇంత నెగిటివిటీ వస్తున్నా కూడా కనీసం ఆయన దానికి సంబంధించి క్షమాపణ కూడా చెప్పలేదు. ఏమంటారు దీనికి సంబంధించి? ఇప్పుడు ప్రవచనాలలో ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది వేరు అని మీరు అన్నారు, కానీ కాదండి. ఆయన ఈ మాటలు మాట్లాడినప్పుడు కింద నుంచి ఎంత సంతోష హర్షాతిరేకాలు వెల్లడేని విన్నారా మీరు? లేదండి, నేను ఇంకా అబ్జర్వ్ చేయలేదు. అది ఇంకా చాలా క్లాప్స్ కొట్టారు. ఆ రోజు శివాజీ మహిళల బట్టల గురించి, ఎట్లా హీరోయిన్ల బట్టల గురించి మాట్లాడినప్పుడు ఎంత వెకిలిగా విజిల్స్ వేశారో. అతనిది ఏదో సినిమాలో పాత్ర అరిశారు కదా, అలాగే ఇక్కడ కూడా చాలా ఇన్సెన్సిటివ్గా నవ్వారు జనాలు సంతోషంగా. అసలు ఇదొక్కటే కాదు, అంతకుముందు ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడినప్పుడు, మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడినప్పుడు, ఏది మాట్లాడినా కింద నుంచి చాలా సంతోషం వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి నాకేమనిపిస్తుంది అంటే, అసలు ఈ ప్రవచనాలు వినడానికి వచ్చేవాళ్ళు నిజంగా భక్తితో వస్తున్నారా, ఏదైనా ఒక మంచి విషయాలు తెలుసుకోవడానికి వస్తున్నారా, లేకపోతే కాలక్షేపం బఠానీలు కబుర్లు, ఊసిపోరి కబుర్లు వినటానికి ఆయన కాస్త రాగయుక్తంగా, కాస్త చలోక్తులతోటి, కాస్త ఉపమానాలతోటి, సమాసాలతోటి, సందులతోటి చెప్తాడని వినటానికి వస్తారా? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన చెప్పే ఎవరికి అర్థం కావండి, ఎవరికి తెలియని విషయాలండి ఆయన చెప్పేది. అన్నీ అందరికీ తెలిసిన విషయాలే, కానీ వాటిని కాస్త షుగర్ కోటెడ్గా, మసాలా కోటెడ్గా చెప్తాడు. అందుకని ప్రవచనాలు వినడానికి వచ్చేవాళ్ళు ఏదో స్పెషల్ ఎక్స్పెక్ట్ చేసి చాలా భక్తితోటి, లేదు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నారని మీరు అనుకోవద్దు. అక్కడికి వచ్చే వాళ్ళకు కూడా ఇలా పేదవాళ్ళ పట్ల జోకులు వేస్తే విని ఆనందించే మనుషులే అక్కడ వస్తారు. వాళ్ళకేంటి, మనం పై కులంలో పుట్టాము, మనకి ఆస్తులు ఉన్నాయి, మనకి పాండిత్యం ఉంది, లేదు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, లేదు ఒక ప్రైవేట్ ఉద్యోగం ఉంది, నలుగురిని మోసం చేసైనా కోట్లు సంపాదించే మొగుళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళంతా అక్కడ చేరతారు. చేరి వాళ్ళకి ఏం నచ్చుతాయి మరి? ఇట్లాంటి కబుర్లు కాక ఆటో వాడి మీద పడి ఏడిస్తేనో, ఆడపిల్లల బట్టల మీద పడి ఏడిస్తేనో, లేకపోతే ఈ చిన్నపిల్లలు తినే తిండి మీద పడి ఏడిస్తేనో వాళ్ళకి నచ్చుతుంది. అందుకే సహజంగా ఈయన వచ్చే క్రౌడ్కి ఏమి ఇష్టం అనేది మాట్లాడతారు. ఇప్పుడు మనం కూడా చూడండి, ఏది ట్రెండింగ్ టాపిక్ కానీ మాట్లాడతాం, అంతేనా కాదా? అందుకని ఎవరి బిజినెస్ వాళ్ళది. ఇక్కడ ఆయన బిజినెస్ ఆయనది, వాళ్ళ సంతోషం వాళ్ళది. ఆయన ఏమీ డబ్బులు లేకోకుండా ఏం రాడు, రమ్మని కూడా నేను అనను, ఎవరి బిజినెస్ వాళ్ళదని చెప్పాను కదా. అందుకని అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడామనేది పాయింట్. ఇప్పుడు ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళకి తిండి పెడుతున్నారు. అన్నం పెట్టింది చాలదా? అన్నంలో గుడ్డు పెట్టాలటండి. గుడ్డు పెట్టడం ఏంటండి? మళ్ళీ చాలనట్టు పుస్తకాలు, బట్టలు, ఫ్రీగా చదువు, ఇన్ని సౌకర్యాలు ఇస్తే వాళ్ళు శోభన పెళ్లి కొడుకుల్లాగా మంచం ఎక్కుతారు. ఇంకా చదువు ఎక్కడ వస్తుంది వాళ్ళకి? టీచర్లకి ఇదేనా పని? ఇలా చాలా కలగలుపుగా టీచర్ల వైపు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి ఈ పిల్లల్ని అవహేళన చేసుకుంటూ ఒక మాటలు మాట్లాడేశారు. సరే, దీని మీద చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇంతలా గరికపాటి పైన విరుచుకుపడటం ఇదే మొదటిసారి. అయినప్పటికీ ఆయనలో చలనం లేదు, అది చూడండి. సరే, నేను ఏదో యథాలాపంగా మాట్లాడానను, లేకపోతే నేను అనుకోకుండా మాట్లాడేశానను, లేకపోతే నేను టీచర్ల మంచి కోసమే, ఆ టీచర్ల పిల్లలకు పాఠాలు మాత్రమే చెప్పాలి కాబట్టి అప్పుడైతేనే వాళ్ళ విద్యుక్త ధర్మం నెరవేరుతుందని కానీ అన్నానని కానీ ఏమీ చెప్పట్లా ఆయన. అసలు ఏమీ మాట్లాడట్లా. ఏంటి అంటే, నేను ఏదైతే అనుకున్నానో అది అందరికీ బాగానే అర్థమైంది కాబట్టి ఇంక నేను సారీ చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నానండి, ఆయన్ని వేరే వాళ్ళు వేరే రకంగా మాట్లాడుతున్నారు. ఆయన ప్రతి ఒక్కరూ ఖండించారు. కాకపోతే
కొంతమంది ఆయన శిష్యగణము బంధుగణము ఉంటారు కదా, వాళ్ళు మాత్రం వచ్చేసేసి ఆయన అనింది తప్పు కాదు, అసలు ఆయన కరెక్టే మాట్లాడాడని కొంతమంది, లేదు కొన్ని విషయాలు మాత్రం వాస్తవాలు, కొన్ని అయితే మటుకు పిల్లల అన్నం గురించి మాట్లాడకుండా ఉంటే బాగుండేదని కొంతమంది, అట్లా ఏవో పై మెరుగులు మాట్లాడుతున్నారు తప్పితే ఎవ్వరికీ కూడా ఆయన మాట్లాడిన దాని మీద ఏకాభిప్రాయం అయితే లేదు. ఆయన మాట్లాడింది 100% తప్పు. ఎందుకు? ఆ పిల్లలు ఆ తిండికి అర్హులు, ఆ పుస్తకాలు తీసుకోవటానికి, ఆ బట్టలు ఇప్పించుకోవటానికి, ఫ్రీగా చదువు చెప్పించుకోవటానికి వాళ్ళు అర్హులు. ఎందుకంటే వాళ్ళు సమాజం అంచుకి నెట్టివేయబడిన వాళ్ళు, అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు. అసలు ఇవన్నీ ఇచ్చుకోగలిగిన పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపిస్తారు చెప్పండి? ప్రైవేట్ స్కూల్కే పంపించుకుంటారు. ఇప్పుడు నువ్వు నీ కొడుక్కి ఫీజు నువ్వే కట్టుకోగలిగావు, బట్టలు నువ్వే కొనగలిగావు, పుస్తకాలు నువ్వే కొనగలిగావు, నువ్వే అన్నం పెట్టుకోగలిగావు, నీకు ఇష్టమైన బడికి నువ్వు పంపుకోగలిగావు. 5 విషయాల్లో నీకు చాయిస్ ఉంది. ఆ పేదవాళ్ళకు ఉందా ఆ చాయిస్? చాయిస్ లేని వాళ్ళ గురించి మనకెందుకండి ఏడుపు? చాయిస్ ఉన్నోళ్ళు ఏదైనా చేస్తే దాని గురించి ఏడవాలి. పైగా వీళ్ళ మెదళ్ళు అక్కడే ఆగిపోయినాయి. డబ్బులున్న వాళ్ళకి డబ్బులు ఎలా వచ్చి చేరుతున్నాయి? అంబానీలకి అదానీలకి రాయితీలు ఎన్ని వస్తున్నాయి, వాళ్ళకి ప్రభుత్వం ఎన్ని ట్యాక్సులు రద్దు చేస్తుంది, ఎన్ని అప్పులు రద్దు చేస్తుంది, ఇవేమీ పట్టవు మాకు. అలాంటి ఎన్ని కలిపితే వీళ్ళ మధ్యాహ్న భోజన పథకం వస్తుంది. దీనికి పెట్టేది వీళ్ళకి సంక్షేమ పథకాలంటే ఇష్టం ఉండదు, పేదలంటే గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు. మరి ఇంకీళ్ళకి మళ్ళీ అదేమంటే ఈ వ్యవసాయ కూలీలు పనిచేస్తేనే వ్యవసాయం పనులు అవుతాయి. మనం 4 తింటామంటే డబ్బులు ఇచ్చే కొనుక్కోవచ్చు, కానీ పండించేవాళ్ళు లేకపోతే, పనిచేసేవాళ్ళు లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ మనకి డ్రైనేజీ నిండిపోయింది, మన రోడ్లో మురుగునూరు వెళ్తుంది. ఎవరు వచ్చండి బాగు చేస్తారు? కార్మికులేగా. ఇప్పుడు ఆటోలు కావాలి మనకి, ఆటో కార్మికులేగా. మరి ఇంతమంది కలిసి పనిచేస్తే, ఎవరి పని వాళ్ళు చేస్తే వ్యవస్థలు ముందుకెళ్తున్నాయి. నువ్వు ఒక్కడవే తిని కూర్చొని కబుర్లు చెప్తే అవ్వదు. వీళ్ళకి వాళ్ళు తినే తిండి మీద వీళ్ళకి అజమాయిషి. నువ్వు బీఫ్ తినొద్దు, మాంసాహారం మంచిది కాదు. ఎలా కుదురుతుందండి వాళ్ళకి? అసలు ఎగ్ ఒకప్పుడైతే అసలు మధ్యాహ్న భోజనంలో ఎగ్ పెట్టకూడదు అని గొడవ చేశారు. ఒక 2-3 సంవత్సరాల క్రితం మీకు గుర్తుంటే బీఫ్ గురించి బాగా గొడవలు జరిగే టైంలో స్కూళ్ళల్లో గుడ్డు పెట్టడానికి వీల్లేదు, మాంసాహారం అని అంటే కొంతమంది కాదు అది మాంసాహారం కాదు, అది పౌష్టికాహారం పెట్టాల్సిందే అంటే చచ్చినట్టు పెడుతున్నారు. అసలు ఈ మధ్యాహ్న భోజన పథకానికి అక్షయపాత్ర వాళ్ళు సగం వండి పంపిస్తూ ఉంటారు. ఇంకా కొన్ని చోట్లేమో అక్షయపాత్ర సరఫరా చేయని చోట వర్కర్స్ ఉన్నారు, మహిళా సంఘాల వాళ్ళు ఉంటారు కదా, డ్వాక్రా సంఘాల వాళ్ళు, అంగన్వాడీ టీచర్లు, వాళ్ళు వంటలు చేసి పెడతారు. ఏదో ఈయన ఏం చెప్తున్నాడంటే టీచర్లే పొయ్యి ఊదుకుంటా వంటలు చేసి పిల్లలకు వడ్డిస్తున్నారు అన్నట్టు చెప్పుకుని వచ్చాడు. విద్యా వాలంటీర్లు ఉంటారు, గుడ్లు లెక్కలేయడానికి అకౌంటెంట్లు ఉంటారు. ఎప్పుడన్నా ఈ పర్యవేక్షణ సరిగా లేదు అన్నప్పుడు టీచర్ బాధ్యత వహిస్తాడు. దీనికి ఇంత గందరగోళం చేసి పేదవాళ్ళ నోటికాడ తిండి గురించి కూడా ఆలోచించాము అంటే మన విఘ్నత ఎంతవరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా చెప్పచ్చు, మీకు ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు ఇస్తుంది కదా, మీరు బాగా చదువుకోండి, మీరు పోటీ పడండి ప్రపంచంతో అని చెప్తే తప్పులేదు. అలాగే మీరు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు వాచ్మెన్ల పిల్లలకి ఎన్నెన్ని మార్కులు వస్తున్నాయో పేపర్లో వేస్తుంటారు, గమనించారా? ఆ ఇళ్లలో ఉండే సౌకర్యాలు ఏంటి? వాచ్మెన్ల రూమ్ ఎంత ఉంటుందండి? చిన్న రూము, అదే బెడ్రూము, అదే కిచెను, అదే హాలు, అదే పిల్లలు చదువుకుంటారు. ఆ రణగడం మధ్యలో ఆ పిల్లలు చదువుకుంటున్నారు.
మట్టిలో మాణిక్యాలు లేవు. ఉన్నాయి. అందుకని మొత్తంగా చూసుకుంటే ఉమ్. వాళ్ళు మధ్యాహ్న భోజనానికి అర్హులు. ఆ తల్లిదండ్రుల ఆర్థిక స్థాయిని బట్టి వాళ్ళకి ఆ సౌకర్యాలు ఇవ్వడం అవసరం. ఇది దీన్ని ఎవ్వరూ కాదనలేని సత్యం ఇది. ఉమ్. కానీ గరికపాటి గారికి మట్టుకు ఇంతటి విద్వాంసుడికి పండితుడికి మట్టుకు ఈ విషయం అర్థం కాలేదు. ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఈ రోజుకి సరిదిద్దుకోకుండా, ఇప్పుడు ఆయనకి సంయమనం లేదు, ఆయనకి పరిస్థితిని బట్టి వెళ్ళడం తెలీదు అని చాలా చోట్ల నిరూపితమైంది. చిరంజీవి విషయం గుర్తుంది కదా, కాసేపు వదిలేస్తే అయిపోయింది. అవును. సరే వెళ్ళారు కదా, వస్తారు. నా మాటల మీద నమ్మకం, తను చెప్పే మాటల మీద తనకు నమ్మకం ఉంటే తన మాటల కోసం వాళ్ళు వస్తారు, రాకపోతే పోతారు. అదే కదా ఉండాల్సింది. ఎంత రగడ చేశాడు, చిన్నపిల్లడి రగడ చేసినట్టు. ఆయనకి ఆ సమయం లేదు, ఆ హంబుల్నెస్ లేదు, ఈగో మాత్రమే ఉంది. నేను గొప్ప, నేను పండితుడిని, నేను ఏం మాట్లాడినా నడుస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఆయన చేసిన వ్యాఖ్యలు, వాటిని ఆయన ఉపసంహరించుకుంటే ఇప్పటికైనా మర్యాద ఉండేది. కానీ ఆయన ఉపసంహరించుకుంటాడని నేను అనుకోను. ఎందుకంటే ఆయనకి హృదయంలో నుంచి, మనసులో నుంచి వచ్చినాయి. అందుకని ఆయన ఉపసంహరించుకుంటాడని కూడా నేను అనుకోను. కాకపోతే ఈ సందర్భంగా సమాజానికి బాగా అర్థమైంది. చాలామంది తెలియని వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజన పథకం ఎందుకు పెట్టారు, ఎందుకు అవసరము, వాళ్ళు నిజంగా అర్హులు, అది వాళ్ళ హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు అని చాలామందికి అర్థమైంది. ఎవరికైనా మనసులో అపోహలు ఉంటే కూడా ఈ దెబ్బతో పటాపంచలైపోయినాయి అని నేను అనుకుంటున్నాను. ఓకే, తెలియని వాళ్ళకు కూడా తెలిసింది దీనివల్ల అసలు ఏ విధంగా ఉపయోగపడుతుందని.